Hi dear friends, welcome back to Sports Dictator channel. IPL 2024 వర్సెస్ 25 సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో భారీ మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. ఆల్మోస్ట్ ఒక 5 తప్పించి అందరు కొత్త ప్లేయర్స్. సో టీమ్ స్ట్రాంగ్ అయిందా లేకుంటే వీక్ అయిందా? సో ఎస్ఆర్హెచ్ విడిచిపెట్టిన ప్లేయర్స్ అంతా ఎక్కడికి వెళ్ళారు, ఏ టీం వాళ్ళని పోటీ పడి కొనింది, అండ్ ఎస్ఆర్హెచ్లో వచ్చినటువంటి కొత్త ప్లేయర్స్ ఎలా ఉన్నారు, వాళ్ళకి రీప్లేస్మెంట్గా అనేది వీడియోలో స్పష్టంగా చూడబోతున్నాం. సో మీరు వీడియోని అయితే గట్టిగా లైక్ చేయండి, ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ అయినట్లయితే, అండ్ కామెంట్ చేయండి 2024 టీం బాగుండేదా, 2025 టీం బాగుందా అనేది అయితే ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ఏ ప్లేయర్ని విడిచిపెట్టకుండా ఉంటే బాగుండేదో కామెంట్ అయితే చేయండి. సో వీడియోలో అయితే స్పష్టంగా మనకు కొత్త అండ్ పాత ప్లేయర్స్ కంపారిజన్తో చూడబోతున్నాం టీం స్ట్రాంగ్ అయిందా లేదా అనేది. సో చివర్లో అయితే 2025 టీం ఎలా ఉందనేది కూడా ఉంటుంది ఇదే వీడియోలో, కంప్లీట్గా అయితే చూడండి. సో చెన్నై సూపర్ కింగ్స్ టీం అయితే ఎస్ఆర్హెచ్ నుంచి రాహుల్ త్రిపాఠిని కొనింది. 3,20,00,000కు రాహుల్ త్రిపాఠిని కొనింది. అండ్ ఎస్ఆర్హెచ్ టీంలో అయితే ఎప్పుడు రాహుల్ త్రిపాఠి నిలకడగా ఆడలేదు. సో ఇతడికి వేగం ఎక్కువ, షాట్స్ కొడతాడు కానీ క్రీజ్లో ఎక్కువసేపు ఉండలేడు, సో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. సో ఈ రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల ఇతనైతే విడిచిపెట్టారు. సో ఇదే 3,20,00,000కు అభినవ్ మనోహర్ను కొన్నారు. సో అభినవ్ మనోహర్ అయితే డొమెస్టిక్లో మంచి పేరుంది, మంచి బిగ్ హిట్టర్ అని చెప్పి సో అతన్ని తీసుకున్నారు. నాకు తెలిసి పెద్ద చేంజ్ అయితే లేదు. 2024 వర్సెస్ 25లో 25 స్ట్రాంగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రాహుల్ త్రిపాఠి నిలకడగా ఆడింది లేదు, మంచి ఇన్నింగ్స్ ఆడాడు, 1-2 మంచి ఇన్నింగ్స్లు, కాకపోతే అంత కాంట్రిబ్యూట్ చేసింది అయితే లేదు, కాకపోతే దాటిగా ఆడేవాడు. సో చెన్నై సూపర్ కింగ్స్ అయితే ఇప్పుడు ఇతన్ని తీసుకుంది. ఇతడు ఎస్ఆర్హెచ్ మీద ఎలా ఆడతాడు అనేది చూడడం అయితే ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ పంజాబ్ కింగ్స్ టీం మార్కో యాన్సన్ తీసుకుంది. ఎస్ఆర్హెచ్ టీంలో ఫారిన్ ప్లేయర్స్కి 2024లో టూ మచ్ డిమాండ్ ఉండేది. సో కాబట్టి మార్కో యాన్సన్కి ఎప్పుడు ఛాన్స్ అయితే రాలేదు సరిగా. 7 కోట్లు పెట్టి పంజాబ్ కింగ్స్ ఇతన్ని కొనింది. సో ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీంలో ఇతనికి రిప్లేస్మెంట్గా అంటే బ్రైడెన్ కార్స్ అనేటువంటి ఫాస్ట్ బౌలర్ అండ్ ఆల్రౌండర్ వచ్చాడు. అండ్ బ్రైడెన్ కార్స్ టీంలో చోటు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఇప్పుడు ఫారిన్ ప్లేయర్స్ విషయంలో పెద్ద కాంపిటీషన్ లేదు. 2024లో విపరీతమైన కాంపిటీషన్ మధ్య మార్కో యాన్సన్కి అయితే పెద్ద ప్లేస్ రాలేదు. సో పంజాబ్ కింగ్స్ టీంలో అయితే రెగ్యులర్గా ఆడబోతున్నాడు. భారీ అమౌంట్ 7 కోట్లు పెట్టారు. సో ఎస్ఆర్హెచ్లో దాదాపు 4 కోట్లకే ఆడేవాడు. సో మొత్తానికైతే ఇతని ప్లేస్లో వచ్చింది బ్రైడెన్ కార్స్ అని చెప్పుకోవచ్చు దాదాపు. సో మంచి ప్లేయరే వచ్చాడు, పెద్ద చేంజ్ అయితే లేదు ఎస్ఆర్హెచ్ టీంలో. అండ్ ఎందుకంటే మార్కో యాన్సన్ 2024లో పెద్ద కాంట్రిబ్యూట్ కూడా ఏం చేయలేదు. అండ్ ఆర్సీబీ టీం అయితే భువనేశ్వర్ కుమార్ని కొనింది 10,75,00,000. సో భారీ అమౌంట్ అని చెప్పొచ్చు, చాలా ఎక్కువ మొత్తం పెట్టి భువనేశ్వర్ కుమార్ను కొన్నారు. ఎందుకంటే భువనేశ్వర్ కుమార్ స్టార్టింగ్లో బాగేస్తాడు, స్వింగ్ అండ్ పేస్ బౌలింగ్ స్టార్టింగ్లో బాగుపడుతుంది, చివరిలో విపరీతంగా రన్స్ ఇచ్చాడు 2024లో. సో టార్గెట్ ఎక్కువగా ఉండి ప్రత్యర్థి టీం విధ్వంసం చేసే టైంలో ఏమాత్రం ఆపలేకపోయాడు భువనేశ్వర్ కుమార్. కాకపోతే స్టార్టింగ్ ఓవర్లో మంచిగా బౌలింగ్ చేస్తాడు. సో ఇలాంటి మిస్టేక్స్ వల్లనే ఇతనైతే ఎస్ఆర్హెచ్ అండ్ డానియల్ వెటరీ విడిచిపెట్టాడు. ఎందుకంటే ఎప్పుడు అవసరమో అప్పుడైతే వేయలేకపోయాడు, ఇదైతే కన్ఫర్మ్. స్టార్టింగ్లో వికెట్స్ తీశాడు రెగ్యులర్గా. సో ఇతని ప్లేస్లో వచ్చిన అతనే మహమ్మద్ షమి. సో మహమ్మద్ షమి ఏంటంటే ఇంజురీతో ఉన్నాడు కాస్త, కాబట్టి వేరే టీమ్స్ పోటీ పడలేదు, కేవలం 10 కోట్లకి ఎస్ఆర్హెచ్కి వచ్చేసాడు. సో పెద్ద డిఫరెన్స్ ఉండదు, ఎందుకంటే 2024లో భువనేశ్వర్ కుమార్ స్టార్టింగ్లో వికెట్ తీసాడేమో కానీ కీలకమైన టైంలో రాణించలేకపోయాడు. సో మొత్తానికి ఆర్సీబీ మీద ఇతడు ఎస్ఆర్హెచ్ మీద ఎలా ఆడతాడో చూడాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ కోల్కతా నైట్ రైడర్స్ అయితే ఉమ్రాన్ మాలిక్ని కొనింది 75 లక్షలు పెట్టి. అండ్ మయాంక్ మార్కండేని కొనింది 30 లక్షలు పెట్టి. సో ఇక్కడ మీరు చూస్తే ఉమ్రాన్ మాలిక్ ఒక ఫాస్ట్ బౌలర్, ఎస్ఆర్హెచ్ ఎన్నో ఛాన్స్లు ఇచ్చింది. సో విపరీతమైన ఛాన్స్లు ఇచ్చింది, ఒక్క దాంట్లో కూడా దాదాపు ఒక సీజన్లో మాత్రం టాప్లో ఉన్నాడు, మిగతా ఏ సీజన్లో కూడా ప్రూవ్ చేసుకోలేకపోయాడు. సో కోల్కతా నైట్ రైడర్స్ కోచింగ్ టీం ఇతనికి స్లో బాల్ వేయడం అండ్ స్వింగ్ చేయడం నేర్పిస్తే అద్భుతంగా ఉంటుంది. సో ఇతడు ఆల్మోస్ట్ అన్సోల్డ్ స్టేజ్ నుంచి కోల్కతా నైట్ రైడర్స్కి అయితే ఇతను వెళ్ళిపోయాడు. సో ఇతని ప్లేస్లో వచ్చిన ప్లేయర్ అని అనుకోవచ్చు ఆల్మోస్ట్ హర్షల్ పటేల్ అయినా. సో ఇలాంటి ప్లేయర్స్ సో చాలా బెటర్, పోయినసారి కంటే చాలా బెటర్ ఇస్తారు టీం ఫాస్ట్ బౌలింగ్ విషయంలో అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అండ్ మయాంక్ మార్కండే 30 లక్షలకి ఇతన్ని తీసుకుంది కోల్కతా నైట్ రైడర్స్. సో ఎస్ఆర్హెచ్ టీంలో ఈసారి స్పిన్ లాస్ట్ టైం కంటే బాగుంది. రాహుల్ చాహర్ అయినా, ఆడన్ జంపా అయినా కూడా మంచి స్పిన్నర్స్ ఉన్నారు. అండ్ జీషాన్ అన్సారీ అనే ఒక కొత్త స్పిన్నర్ని తీసుకున్నారు. సో అతడు ఒక యంగ్ స్పిన్నర్. సో మయాంక్ మార్కండే కూడా పెద్ద రాణించింది ఏం లేదు, పర్లేదు, యావరేజ్గా ఆడాడు. సో ఇతడు వెళ్ళినా కూడా పెద్ద ఎఫెక్ట్ పడదు. సో ఉమ్రాన్ మాలిక్ అండ్ మయాంక్ మార్కండే వెళ్ళడం వల్ల టీంకి వచ్చినటువంటి పెద్ద అదేం లేదని చెప్పుకోవచ్చు. పర్ఫెక్ట్ రిప్లేస్మెంట్ అయితే ఎస్ఆర్హెచ్లో ఇచ్చాడు కోచ్ డానియల్ వెటరీ. అండ్ రాజస్థాన్ రాయల్స్ టీం అయితే వనిందు హసరంగను కొనింది. సో పోయినసారి ఎస్ఆర్హెచ్లోనే ఉన్నాడు, మంచి స్పిన్నర్, కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
సో ఇతను 5,25,00,000కు ఎస్ఆర్హెచ్ ప్లేయర్‌నైతే తీసుకున్నారు వీళ్ళు. అండ్ నెక్స్ట్ ఫజల్ ఫారూఖీ. సో ఎస్ఆర్హెచ్ టీంలో చాలా కాలం పాటు ఉన్నాడు. సో ఇతన్ని కూడా రాజస్థాన్ రాయల్స్ 2 కోట్లకు కొనింది. అండ్ ఎస్ఆర్హెచ్ టీంలో ఇతనికి ఆడాల్సిన ఛాన్స్ కూడా రాలేదు. సో ఇతని ప్లేస్‌లోనే ఇషాన్ మలింగా లాంటి ప్లేయర్‌ను శ్రీలంక నుంచి తీసుకున్నారు. సో ఇషాన్ మలింగా కూడా ఒక మంచి యార్కర్ ఎక్స్పర్ట్. సో పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు. సో వీళ్ళిద్దరు వెళ్ళినా కూడా, ఎందుకంటే వనిందు హసరంగా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఫజల్ ఫారూఖీ అయితే అసలు ఇతనికి ఛాన్సే రాలేదని చెప్పొచ్చు. కేవలం ఎప్పుడో ఒకసారి ఆడేవాడు. సో మొత్తానికి 2024తో పోలిస్తే ఇప్పుడే ఈ సందర్భంలో కూడా టీం స్ట్రాంగ్ ఉందని నాకైతే అనిపిస్తుంది. అండ్ రాజస్థాన్ రాయల్స్ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ అయితే ఎస్ఆర్హెచ్ 4 ప్లేయర్స్ని కొనింది. అందులో ఒకటి ఏడెన్ మార్కరం. ఇతనికి 2 కోట్లు పెట్టుకున్నారు. సో ఏడెన్ మార్కరం లాంటి ఒక బ్యాట్స్మెన్ పెద్ద ఎఫెక్ట్ ఏం చూపించలేదు 2024 సక్సెస్లో. ఏడెన్ మార్కరం పేరు పెద్ద లేదని చెప్పొచ్చు. సో ఏడెన్ మార్కరం అయితే పెద్ద ఎఫెక్టివ్గా చూపించలేదు పోయినసారి. సో ఇతన్ని విడిచిపెట్టేశారు. సో ఇతని ప్లేస్లో మనకు బ్యాట్స్మెన్ అయినటువంటి ఇషాన్ కిషన్ మొదలైన ప్లేయర్స్ వచ్చారు. సచిన్ బేబీ, ఇషాన్ కిషన్. సో చాలా ఎఫెక్టివ్. పోయినసారి కంటే ఈ విభాగంలో కూడా చాలా స్ట్రాంగే ఉంది ఎస్ఆర్హెచ్. అండ్ అబ్దుల్ సమద్ను కూడా లక్నో సూపర్ జెయింట్సే కొనింది 4,20,00,000. సో ఎస్ఆర్హెచ్లో 4 కోట్లు వచ్చేది, కానీ అక్కడ వాళ్ళు 4,20,00,000 ఇస్తున్నారు. సో వీళ్ళ బదులే ఇక్కడ ఇషాన్ కిషన్ అయినా, అభినవ్ మనోహర్ అయినా, అథర్వ టైడే అయినా, సచిన్ బేబీ అయినా వచ్చారు. సో పెద్ద ఎఫెక్ట్ అయితే వీళ్ళు 2024లో చూపించలేదు, కాబట్టి వీళ్ళని విడిచిపెట్టారు. అండ్ షాబాద్ అహ్మద్ 2,40,00,000 స్పిన్నర్. సో ఇతన్ని కూడా లక్నో సూపర్ జెయింట్స్ అయితే తీసుకుంది, కానీ ఇతను మంచి పికప్ అని చెప్పొచ్చు లక్నో సూపర్ జెయింట్స్కి. ఎస్ఆర్హెచ్ ట్రై చేసింది, కానీ ఇది వాళ్ళ దగ్గర చివర్లో డబ్బు అయితే లేదు. సో ఇతని ప్లేస్లో వచ్చిన స్పిన్నర్ దాదాపు ఒక ఆల్రౌండర్, స్పిన్ ఆల్రౌండర్, పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ అయితే ఎస్ఆర్హెచ్కి రాలేదు అని చెప్పొచ్చు. మెయిన్గా రాహుల్ చహార్ అండ్ ఆడన్ జంపా లాంటి స్పిన్నర్స్ని అయితే తీసుకున్నారు, కానీ స్పిన్ ఆల్రౌండర్ అంటే కమిందు మెండిస్. సో కమిందు మెండిస్ను చెప్పుకోవచ్చు. సో మొత్తానికైతే షాబాద్ అహ్మద్ మంచి కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు 2024లో. అండ్ ఇంకో ప్లేయర్ ఆకాష్ సింగ్ 30 లక్షలు పెట్టి ఒక మామూలు ఫాస్ట్ బౌలర్. సో ఇతను కూడా ఎల్ఎస్జీ తీసుకుంది ఎస్ఆర్హెచ్ నుంచి. సో అయితే వీళ్ళు వెళ్ళడం వల్ల ఎస్ఆర్హెచ్కి అయితే వచ్చినటువంటి అంత పెద్ద ఎఫెక్ట్ అయితే ఏం లేదు, ఎందుకంటే మంచి ప్లేయర్స్నే ఎస్ఆర్హెచ్ తీసుకుంది ఈసారి. అండ్ గుజరాత్ టైటన్స్ అయితే వాషింగ్టన్ సుందర్ 3,20,00,000. సో ఎస్ఆర్హెచ్ అయితే ఇతనికి 8 కోట్లు పెట్టి చాలా సంవత్సరాలు ఆడించింది, కానీ ఎప్పుడు కూడా ఇతడు తన రేంజ్లో అయితే ఆడలేదు. సో ఇతను ఎప్పుడు తీసేస్తారని ఫ్యాన్స్ కూడా వెయిట్ చేశారు. సో మొత్తానికి గుజరాత్ టైటన్స్ అయితే ఇతనికి 3,20,00,000 పెట్టింది. సో 2024లో ఇతని పాత్రే లేదని చెప్పొచ్చు. సో మొత్తానికి ఇతని ప్లేస్లో వచ్చినటువంటి స్పిన్నర్సే రాహుల్ చహార్ అండ్ ఆడన్ జంపా. సో పెద్ద ఎఫెక్ట్ లేదు పోయినసారి కంటే. ఈసారి ఇంకా పర్ఫెక్ట్గా ఉంది టీం ఈ విభాగంలో అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్ 2 కోట్లు. ఇతన్ని కూడా గుజరాత్ టైటన్స్ కొనింది. సో పోయినసారి ఉన్నటువంటి హై డిమాండ్, ఫారిన్ ప్లేయర్స్కి చాలా డిమాండ్ ఉంది కాబట్టి ఇతనికి మ్యాచెస్లో ఆడే ఛాన్స్ అయితే ఎస్ఆర్హెచ్ ఇవ్వలేదు. సో ఈసారి ఇతను వెళ్ళిపోయాడు. సో ఇతని లాంటి ప్లేయర్స్కి పర్ఫెక్ట్ రిప్లేస్మెంట్గా మనకి ఇషాన్ కిషన్ అయినా అండ్ అభినవ్ మనోహర్ అయినా, అథర్వ టైడే అయినా, సచిన్ బేబీ లాంటి ప్లేయర్స్ అయినా రావడం జరిగింది. సో వీళ్ళు వెళ్ళడం వల్ల కూడా పెద్ద ఎఫెక్ట్ పడింది అయితే ఏం లేదు టీం మీద అని చెప్పొచ్చు. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ అయితే ఒక కీలకమైన ప్లేయర్ నటరాజన్. సో 10,75,00,000 కొనింది. సో నటరాజన్ కూడా ఒక ఫెంటాస్టిక్ ప్లేయర్ అండ్ పోయినసారి ఇతను చాలా కాంట్రిబ్యూట్ చేశాడు. సో ఇతని రీప్లేస్ చేయడానికే ఈసారి హర్షల్ పటేల్ అండ్ ప్యాట్ కమిన్స్ లాంటి ప్లేయర్స్ అయితే ఉన్నారు. సో మొత్తానికైతే పేస్ వేరియేషన్స్ చేసే హర్షల్ పటేల్ వీళ్ళ లోటు తెలియకుండా చేస్తాడు. అండ్ అదేవిధంగా మహమ్మద్ షమి కూడా ఫెంటాస్టిక్ యార్కర్ వేస్తాడు. సో నటరాజన్ లానే మహమ్మద్ షమి స్వింగ్ వేయగలడు అండ్ యార్కర్ వేయగలడు. సో మొత్తానికైతే సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఈసారి స్ట్రాంగ్ ఉంది. పోయినసారి కంటే ఈసారి స్ట్రాంగ్ ఉంది, ఎందుకంటే పోయినసారి ఆడిన 5 ప్లేయర్స్ని తీసుకున్నారు. అండ్ ఈసారి కూడా కొందరు విధ్వంసకర ప్లేయర్స్ని అయితే కొన్నారు. ఎవరంటే మనం ఇషాన్ కిషన్ అని చెప్పుకోవచ్చు. అండ్ హర్షల్ పటేల్, మహమ్మద్ షమి లాంటి ప్లేయర్స్ని తీసుకున్నారు. అండ్ అదేవిధంగా ఇంకా చాలామంది ప్లేయర్స్ అయితే సన్ రైజర్స్ హైదరాబాద్కి రావడం జరిగింది, ఆడన్ జంపా ముఖ్యంగా. సో ఇతడు కూడా కీలకం కాబోతున్నాడని నాకైతే అనిపిస్తుంది. మీ కిరణ్ అండ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.